తర్వాత అవగాహన ఉన్నది రాజకీయ కోణంలో విమర్శనంగా చూడాలి తప్పించి ఏ పార్టీ రాజకీయాలు వాళ్ళకు వాళ్ళుగా మరి పెద్ద పార్టీతో పోయి చిన్న పార్టీ వెళ్ళిందా, చిన్న పార్టీతో పెద్ద పార్టీ వెళ్ళిందని వాళ్ళకు వాళ్ళు తెలుసుకున్నా మొత్తం మీద కలిసి పనిచేయడానికైతే ముందుకు వెళ్తున్నారట. ఖచ్చితంగా ఓట్లని షేర్ చేసుకుంటూ గెలుపు కోసం వెళ్తున్నారు. అంటే అది ఆటోమేటిక్గా మనకు తెలుసు. ఇప్పుడు లీడింగ్ ఉన్నటువంటి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఎదుర్కోవడానికి ఇప్పుడు ప్రతిపక్షాలు ఉన్నటువంటి బీఆర్ఎస్ రాజకీయ ఎత్తుగడ వేసుకుంది. అది రాజకీయ ఎత్తుగడగానే చూడాలి. దాంట్లో విపరీత అర్థాలు కానీ రాజకీయాలలో ముఖ్యంగా శాశ్వత శత్రువులు కానీ శాశ్వత మిత్రులు కానీ ఉండరు. సో దాన్ని పెద్దగా చర్చించే అంశం కూడా కాదు. ఇకపోతే మోడీ గారి వాక్యాలు ఈ సమకాలీన రాజకీయాల్లో మంచి అపరచాణిక్యుడు లైవ్లో ఏమన్నా చూడాలి అంటే మోడీ గారిని చూస్తున్న చాణక్యుడిగా చూడొచ్చు. మనం బద్ధశత్రువులుగా చూసి వాట్సాప్ యూనివర్సిటీల్లో ఏకంగా కాంగ్రెస్ని నామరూపాలే చేయడానికి కంకణాలు కొట్టుకుని రకరకాలుగా పుంకాలుగా వ్యాసాలు ఆర్టికల్స్ రాస్తూ ఉన్నాయి లేని రెండు కలిపే చేస్తూ ఉన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ చిన్న అవకాశం ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడేయడానికి కృషి చేసేటువంటి శ్రేణి ఈరోజు ఇక్కడ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కాపాడడానికి సహకరించడానికి ముందుండడం ఒక రకంగా ప్రజాస్వామ్యంగా ఆహ్వానించినప్పటికీ రాజకీయ ఉద్దేశాలు అయితే ఉన్నాయి. ఆయన రాజకీయవాది కాబట్టి రాజకీయాలు చేస్తారని కూడా సార్ కూడా చెప్పి ఎవరైనా రాజకీయం చేస్తారు. ఆ పార్టీని కాపాడాల్సి ఏ పార్టీ అయినా సరే ప్రజలు ఎన్నుకున్న పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యత కేంద్రం మీద ఉంటుంది. కానీ దాన్ని నిలబెట్టడానికి కానీ పడేయడానికి మాత్రం నేను మాత్రమే నిర్ణయం చేయాలన్నటువంటి విధానం ఉంది. గతంలో కూడా కేటీఆర్ ముఖ్యమంత్రి మార్చాలంటే నా దగ్గరికి వచ్చి అడిగారంటే ఆ పరిస్థితి ఆ మోనోపాలి ఉండకూడదు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అంటే ఓ రాష్ట్రంలో ముఖ్యమంత్రి మారాలన్నా ఓ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దింపేయాలన్నా అది మోడీ కనుసన్నల్లో జరగాలంటే అది ప్రజాస్వామ్య సూత్రం కాదు. అది సరే ఈ రోజులు అవి నడుస్తూ ఉన్నాయి. ఆయన విమర్శించేదంటే ఇక మామూలుగానే ఉంటుంది ఎక్కడైనా సరే. ఆయన యాక్చువల్గా రాజకీయ నాయకులకు భిన్నంగా ఉన్నాడు మన మోడీ గారు. అందరూ ఎన్నికల ముందు పాదయాత్రలు చేస్తుంటే ఇది మాత్రం తీర్థయాత్రలు చేస్తూ రకరకాల తీర్థయాత్రలు చేస్తూ సరే ఎవరి సిద్ధాంతాలు వాళ్ళకు అది ప్రజలు యాక్సెప్ట్ చేస్తూ ఎవరు ఏమని చేయలేము. తీర్థాలు చేస్తూ మంచి దాంతోపాటు శంకుస్థాపన కూడా చేస్తున్నాడు. గతం ఎన్నికల ముందు చేశాడు, అంత ఎన్నికల ముందు కూడా చేశాడు. కొన్నిటికి ఆల్రెడీ ఉన్నటువంటి లిఫ్టులు ఇట్లాంటివి కూడా జాతికి అంకితం చేస్తుంటారు. అది వాస్తవం జాతీయ సంపదతోనే కట్టిన పదాలను మళ్ళీ జాతికి అంకితం చేయడం అనేది ఒక రకమైనటువంటి అది వస్తున్న సాంప్రదాయం మనకు కాదంలో నాది వ్యక్తిగత అభిప్రాయం. అది ఎందుకంటే ప్రజల సొమ్ముతో కట్టిన తర్వాత మనం ప్రత్యేకంగా జాతికి అంకితం చేయడం అంటే మనం వ్యక్తిగత ప్రైవేట్ ఆస్తిని జాతికి అంకితం చేస్తాం, కానీ ప్రజల ఆస్తులతో కట్టి మన ప్రజలకే అంకితం చేయడం అనేది ఒక కొత్త సిద్ధాంతం ఉంది రాజకీయాల్లో. అసలు అదైతే నాకైతే నచ్చలేదు. లేకపోతే వీళ్ళు కుటుంబ పార్టీ అంటున్నారు. సరే ఏదైనా సరే కుటుంబ పార్టీ అంటే అన్ని కుటుంబ పార్టీలు ప్రాంతీయ పార్టీలు అన్నీ కూడా కుటుంబ పార్టీలుగానే ఉంటున్నాయి. మరి వీళ్ళు కుటుంబం అంటే నిన్న మొన్నగా చూసాము. సుష్మా స్వరాజ్ గారి కూతురికే ఎవరికి టికెట్ కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. వాళ్ళే కుటుంబ పార్టీ అని కాదు. కాకపోతే మోడీకి కుటుంబం లేకపోవచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నాయి. అవన్నీ రాజకీయ ఎజెండా విమర్శలుగానే చూడాలి. అది అంటే వీళ్ళ మోడీ గారి దృక్పథం కూడా రాష్ట్రాల వ్యాప్తిగా రాష్ట్రానికి వచ్చినప్పుడు వివిధ రాష్ట్రాలకు వివిధ రూపంలో ఉంటుంది. అది ఎవరు చేసిన రాజకీయ ఎత్తుగడే కాబట్టి ఎన్నికల కోసమే, పైగా ఎన్నికల సీజను. సో వాళ్ళు ఆ విధంగానే చూడాలి. ఇవేం చేసినా కూడా మళ్ళీ ఎన్నికల తర్వాత అందరూ కూడా కలిసే ఉంటారు. అందరూ కూడా అందరి అవసరాలు కూడా అలాగ ఉన్నాయి కాబట్టి అందరితో స్నేహం చేస్తారు. వాళ్ళ మాట వినాలి, వాళ్ళని ఏ విధంగా చేస్తారో మనం చూస్తూనే ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో మాత్రం ఈ దేశానికి ప్రత్యామ్నాయత నిజంగా ఒకటి కనిపిస్తలేదు. ఇంతకన్నా మంచి ప్రత్యామ్నాయం లేనప్పుడు ఖచ్చితంగా మోడీని ఎన్నుకుంటారు. అది ఆ వాతావరణం కూడా కనిపిస్తుంది. అది అవి నిన్నటి రేవంత్ రెడ్డి మాటలు కూడా అదే అర్థాన్ని ఇచ్చారు. అంటే రాహుల్ గాంధీ ముఖ్యమంత్రి చేస్తారు, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేస్తారని చెప్పి చాలాసార్లు మీటింగ్లలో చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మన నిన్నటి అర్థం కూడా ఎట్లాగో రాహుల్ గాంధీ రాలేకపోతున్నాడు, వచ్చిన మీరైనా మమ్మల్ని కాపాడండి, మేము మీకు సహకరిస్తాము, మీకు ఎక్కడ సంతకాలు పెట్టండి అక్కడ పెడతాము. ఇన్నాళ్ళు అదాని అంబానీలు ఇక్కడికైతే రాలేకపోయారు, ఇప్పుడైనా వస్తున్నారు. ఏదొచ్చినా కూడా ఈ తెలంగాణ ప్రయోజనాలను కాపాడే వాళ్ళు ఎవరున్నా సరే వాళ్ళని ఆహ్వానించాలి. ప్రజల తీర్పునైతే మనం గౌరవించాల్సింది. దాంతోపాటు ముఖ్యంగా కాళేశ్వరానికి సంబంధించి ఆయన ఏదైతే మాట్లాడారో టీఆర్ఎస్ పార్టీ అవినీతి చేసింది, దాన్ని కాంగ్రెస్ పార్టీ కాపాడుతుంది, కుమ్మక్కయ్యారు అనేది అదంతవరకు ఇది కాళేశ్వరంలో కుంభకోణం అవినీతి అనేది రాజకీయ వాదనగానే తీసుకోవాలి. నిజంగా జరిగి ఉంటే పార్లమెంట్లో ఆ రోజు వాళ్ళే సర్టిఫై చేశారు. పార్లమెంట్ సాక్షిగా పార్లమెంట్ ఎంపీ బీజేపీ ఎంపీనే ఆయన తీర్మానంలో ఇంతవరకు ఇన్ని సంవత్సరాల కాగు రిపోర్ట్లు ఎక్కడ లేనటువంటి అవినీతి ఆరోపణలు ఈరోజు కొత్తగా ఎందుకు వస్తున్నాయి? కాగు అనేది థర్డ్ పార్టీ చేసేటువంటిది. అంటే ఇది రాజకీయ అంశంగా మలుచుకుంటున్నారు. పార్లమెంట్లో అవినీతి జరగలేదు అంటున్నారు, రాజకీయ సభ్యుల్లో అవినీతి జరిగింది అంటున్నారు, ఎన్నికల ముందు ఉపన్యాసంలో అవినీతి అంటారు, కార్యాచరణలో కేసులు ఉన్నప్పుడు ఎవరికి వాళ్ళు సహకరించుకోవట్లేదు. ఇది రాజకీయ నినాదంగానే వాడుకుంటున్నారు. ఇటు కాంగ్రెస్ అయినా
ఇటు బీజేపీ అయినా సరే అది ఒక నినాదంగా జరుగుతుంది. జరిగిన మాట కొన్ని కట్టడాల్లో కొన్ని పొరపాట్లు జరుగుతుంటాయి, ఇక సర్దుబాట్లు జరుగుతాయి. మొదటి కూడా చెప్తున్నాను నేను, ఒక కాళేశ్వరం అంటే ఒక పిల్లర్ 2 పిల్లర్లే కాళేశ్వరం కాదు, బహుశా ఇక్కడేగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని సర్దుబాట్లు జరుగుతూ ఉంటాయి. భారీ కట్టడాలు జరిగినప్పుడు నీతి ఒత్తిడి అదంతా కూడా ఉంటుంది, జరిగినాయి. ఆ లెక్కన చూస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కట్టినట్టు ప్రతి కట్టడాల్లో ఒక అవినీతి, బీజేపీ కట్టినటువంటి మనది మనం రిపేర్ చేసిన దాంట్లో కూడా కూలిపోయినటువంటి దాని పేరు సడన్గా గుర్తుకు రావట్లేదు, బ్రిడ్జి కూలిపోయి చాలామంది చనిపోయారు కదా గుజరాత్ దగ్గర, అవి కూడా బీజేపీ ప్రభుత్వం కట్టినటువంటిదే. ఎక్కడైనా సరే కొన్ని పొరపాట్లు జరుగుతుండొచ్చు, కానీ అది ఎన్నికల నినాదంగా ఉండడం అనేది సరైన పద్ధతి కాదు. ఎన్నికల పార్టీలప్పుడు ఎన్నికల ఎలక్షన్ పార్టీలప్పుడు మాత్రం అవినీతి అని చెప్పడం, తర్వాత స్నేహపూర్వకంగా ఉండడం, ఆయన కోఆపరేట్ చేయడము, తాను ఆ మాట విన్నప్పుడు ఫైళ్ళు కదలవు, తన మాట విన్నప్పుడు మాత్రం ఆటోమేటిక్గా సిఆర్పి నోటీసులు అవి వస్తుంటాయి. ఇది గత 10 ఏళ్ళ నుంచి చూస్తుంది. సో ఏదైనా సరే ప్రజల సొమ్ము అన్యాయం జరిగినప్పుడు అది రాజకీయ నినాదం కాకుండా నిజం చిత్తశుద్ధితో